Hi friends, welcome back to our channel Mathematics by Bhagyalakshmi. గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడంలో ప్రతి ఒక్క మార్కు చాలా కీలకం. ముఖ్యంగా మనం చూసినట్లయితే జియోగ్రఫీ థర్డ్ యూనిట్లోని హ్యూమన్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ డెవలప్మెంట్ టాపిక్ని చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ ఇక్కడ ఈజీగా మార్కులు అయితే సాధించవచ్చు. మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్న టాప్ 40 ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో ఇండియాకి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ దాంతోపాటు డెమోగ్రఫిక్స్ మీద టాప్ 40 MCQs వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ జియోగ్రఫీ యూనిట్ 3లో మనం ఆల్రెడీ ఇండియాకి రిలేటెడ్గా ఉన్న హ్యూమన్ డెవలప్మెంట్ వీడియో అయితే పోస్ట్ చేసాం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్గా హ్యూమన్ డెవలప్మెంట్ మీద టాప్ 40 MCQs డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మానవాభివృద్ధి సూచిక నివేదికకు సంబంధించి మొదటి స్టేట్మెంట్, గత దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ నిరంతర అభివృద్ధిని కనబరిచింది. అండ్ అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్, జన్మ సమయంలో సగటు ఆయుర్దాయం మరియు సగటు పాఠశాల విద్యా సంవత్సరాలు రాష్ట్ర HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గణనలో ఉపయోగించే ప్రధాన సూచికలు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్గా ఉంది అని అడుగుతున్నారు. సరైన సమాధానం అయితే ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క మానవాభివృద్ధి సూచిక నివేదికకు సంబంధించి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. మనం దీని ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నమూనా ఆధారంగా రాష్ట్రాల యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని లెక్కించడం జరుగుతుంది. ఇందులో ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణ స్థాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే లెక్కించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా సామాజిక సంక్షేమ పథకాలు మరియు విద్యా వైద్య రంగాల యొక్క సంస్కరణల వలన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్థిరమైన వృద్ధిని అయితే నమోదు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి NSO మరియు రాష్ట్ర ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత శాతం లిటరసీ రేట్ నమోదైన జిల్లా ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ NSO అండ్ అఫీషియల్ స్టేట్ ఎకనామిక్ సర్వే ఎస్టిమేట్స్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వెస్ట్ గోదావరి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత నమోదైన జిల్లాలలో పశ్చిమ గోదావరి అగ్రస్థానంలో ఉంది. జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా విద్యాపరమైన సూచికల్లో తీర ప్రాంత జిల్లాలైన పశ్చిమ గోదావరి, NTR, కృష్ణా మరియు విశాఖపట్నం ముందంజలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ద లేటెస్ట్ నీతి ఆయోగ్ ఇండెక్స్. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ మరియు ఇటీవలి అధికారిక గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని మాతృ మరణాల నిష్పత్తి అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేషియోపై ఫస్ట్ స్టేట్మెంట్ని చూద్దాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కింద నిర్ణయించిన జాతీయ లక్ష్యం కంటే ఆంధ్రప్రదేశ్ తక్కువ MMRను సాధించింది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, SDG లక్ష్యం 3.1 ప్రకారం ప్రతి 1,00,000 సజీవ జననాలకు మాతృ మరణాల సంఖ్య 70 కంటే తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ 2 స్టేట్మెంట్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి రిగార్డింగ్ నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్. సో దీన్ని వివరంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య సూచికలలో హెల్త్ ఇండికేటర్స్లో మెరుగైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి కాన్సెప్ట్. రాష్ట్రంలో మెటర్నల్ మోర్టాలిటీ రేషియో గణనీయంగా తగ్గి SDG గోల్ 3.1 పరిమితిని దాటి మెరుగైన స్థానంలో ఉంది. తల్లి మరియు శిశు సంక్షేమ పథకాలు కంటిన్యూమ్ ఆఫ్ కేర్ దీనికి ప్రధాన కారణం. రీజన్ కూడా అడుగుతారు క్వశ్చన్స్లో, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క జాతీయ బహుమతీయ పేదరిక సూచి అంటే మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గడంలో క్రింది వాటిలో ఏ అంశం అత్యధిక సహకారం అందించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, నేషనల్ MPI నేషనల్ మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ,
ఇంప్రూవ్డ్ శానిటేషన్ అండ్ కుకింగ్ ఫ్యూయల్ యాక్సెస్, పారిశుద్ధ్యం మరియు వంట గ్యాస్ సదుపాయాల మెరుగుదల. నీతి ఆయోగ్ జాతీయ ఎంపీఐ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బహుమితీయ పేదరిక తీవ్రంగా తగ్గింది. ఇందులో తాగునీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రమైన వంట ఇంధనం కుకింగ్ ఫ్యూయల్ సదుపాయాల యొక్క లభ్యత పెరగడం పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర అయితే పోషించాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ ది సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఎస్ఆర్బి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో జనన సమయంలో లింగ నిష్పత్తికి సంబంధించి మొదటి స్టేట్మెంట్ని చూద్దాం. ఇటీవల శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జనన సమయంలో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 940 కంటే ఎక్కువతో సానుకూల ధోరణి చూపించింది. అండ్ రెండవ స్టేట్మెంట్, పీసీపీఎన్డిటి చట్టం యొక్క కఠిన అమలు మరియు బాలికల యొక్క సంక్షేమ పథకాలు ఈ మెరుగుదలకైతే దోహదపడ్డాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో మనకి కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు, ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1. ఇప్పటి వరకు మనం ఈ క్వశ్చన్ మోడల్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ అని ఇంక్లూడ్ చేసాం. సో దీనికి వివరణ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో జనన సమయంలో లింగ నిష్పత్తి సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఇటీవలి కాలంలో మెరుగుపడింది. లింగ నిర్ధారణ పరీక్షల యొక్క నిషేధం సమర్థవంతంగా అమలు కావడం మరియు అమ్మాయిల యొక్క విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సామాజిక భద్రతా పథకాలు ఈ మార్పుకు నేరుగా కారణమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప బహుమతీయ పేదరిక నిష్పత్తి లోయెస్ట్ మల్టీ డిమెన్షనల్ పావర్టీ నమోదైన జిల్లా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, విశాఖపట్నం. పట్టణీకరణ అర్బనైజేషన్, అదేవిధంగా పారిశ్రామికాభివృద్ధి మరియు అధిక తలసరి ఆదాయం కలిగిన విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలోని అత్యల్ప బహుమతీయ పేదరికాన్ని లోయెస్ట్ పావర్టీ హెడ్ కౌంట్ అయితే నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తాజా నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ప్రకారం క్రింది ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం క్రింద ఆంధ్రప్రదేశ్ అధిక స్కోర్తో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో నిలిచింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబవ్. ఒకటి ఎస్డిజి 6, 14 అండ్ 7 అఫోర్డబుల్ క్లీన్ అండ్ ఎనర్జీలో చాలాసార్లు వచ్చింది. అండ్ లైఫ్ బిలో వాటర్ ఒకటి, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో మనకి నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీర ప్రాంత కారణంగా ఎస్డిజి 14 ఉచిత లేదా సబ్సిడీ విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధనం వల్ల ఎస్డిజి 7 మరియు గిరిజన అదేవిధంగా గ్రామీణ తాగునీటి పథకాల వల్ల మనకి ఎస్డిజి 6లలో ఫ్రంట్ రన్నర్ స్థానాలలో అయితే మెరుగైన ప్రదర్శన కనబరచడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. సో మనకి నీతి ఆయోగ్ అనేది ఇండియాలో ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ జనాభా డివిడెండ్ విశ్లేషణలో ఆధారపడే నిష్పత్తిని గణించడానికి ఏ వయోవర్గాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది? డెమోగ్రఫిక్ డివిడెండ్. సో దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, బిలో 15 years అండ్ అబోవ్ 16 or 65 years. మనకి మానవ భూగోళ శాస్త్రంలో పనిచేసే జనాభా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ను 15 నుండి 59 లేదా 15 నుండి 64 సంవత్సరాలుగా లెక్కిస్తారు. 15 ఏళ్ల లోపు పిల్లలు మరియు 60 నుంచి 65 ఏళ్ల పైబడిన వృద్ధులను ఆధారపడే జనాభా డిపెండెంట్ పాపులేషన్గా పరిగణించడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statements regarding the workforce participation rate WFPR in Andhra Pradesh based on the periodic labor force survey PLFS data. First question, periodic గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు జాతీయ సగటు కంటే గణనీయంగా ఎక్కువ. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే రాష్ట్రంలోని మొత్తం కార్మిక శక్తిలో 40% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలోనే ఉపాధి పొందుతున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సరైన సమాధానం అయితే ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పై ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి
కరెక్ట్గా ఉన్నాయి. సో మనకి పిఎల్ఎఫ్ఎస్ నివేదికల ప్రకారం చూసినట్లయితే దక్షిణ భారత రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ మహిళా ఉపాధి భాగస్వామ్య రూరల్ ఫిమేల్ డబ్ల్యూఎఫ్పిఆర్ అనేది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం ఇప్పటికీ సింహభాగాన్ని అయితే కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో శిశు మరణాల రేటు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది దీని యొక్క స్థితి గురించి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, లోవర్ దాన్ నేషనల్ యావరేజ్, జాతీయ సగటు కంటే తక్కువ. ఏపీలో శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. మెరుగైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలు, ఆశా కార్యకర్తల యొక్క వ్యవస్థ మరియు ఇన్స్టిట్యూషనల్ డెలివరీల శాతం పెరగడం వలన రాష్ట్రంలోని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది మనకి జాతీయ సగటు కంటే కూడా తక్కువగా నమోదవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జనాభా మరియు ఆరోగ్య సూచికల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక బాలల యొక్క లింగ నిష్పత్తి 0 to 6 years నమోదైన జిల్లా ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, అల్లూరి సీతారామరాజు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లాలలో ఉదాహరణకు చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా జనాభా గణాంకాల ప్రకారం బాలల లింగ నిష్పత్తి చైల్డ్ సెక్స్ రేషియో మైదాన ప్రాంతాల కంటే అత్యధికంగా నమోదవుతుంది. గిరిజన సమాజాలలో సాంప్రదాయకంగా ఆడపిల్లల పట్ల వివక్ష తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. ఇది కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎట్ ద హయ్యర్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ద ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ద స్టేట్ డేటా. అఖిల భారత ఉన్నత విద్యా సర్వే మరియు రాష్ట్ర గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా రంగంలో స్థూల నమోదు నిష్పత్తి పై క్రింది ప్రకటనలను చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఉన్నత విద్యలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ అనేది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఉన్నత విద్యలో పురుషుల యొక్క జీఈఆర్ కంటే మహిళల జీఈఆర్ ఎక్కువ నమోదు కావడంతో రాష్ట్రం లింగ సమానత్వాన్ని సాధించింది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. సబ్ నేషనల్ లేదా రాష్ట్ర స్థాయిలో మానవాభివృద్ధి సూచిక లెక్కింపులో క్రింది ఏ అంశానికి సమాన బరువు ఈక్వల్ వెయిటేజ్ కేటాయించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఈక్వల్ వెయిటేజ్ టు హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఆరోగ్యం, విద్య మరియు సముచిత జీవన ప్రమాణ స్థాయికి సమ ప్రాధాన్యత. నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements regarding the urbanization pattern and human development in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ సరళి మరియు మానవాభివృద్ధికి సంబంధించి మొదటి స్టేట్మెంట్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధిక పట్టణీకరణ చెందిన జిల్లాలు గ్రామీణ వ్యవసాయ జిల్లాలతో పోలిస్తే మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మెరుగైన పనితీరును కనబరుస్తాయి. అండ్ సెకండ్ స్టేట్మెంట్, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, ఉన్నత విద్యా సంస్థలు మరియు వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, బోత్ స్టేట్మెంట్ 1 and statement 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1. మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. అండ్ అదే విధంగా ఏదైతే స్టేట్మెంట్ 2 అందే అది మనకి స్టేట్మెంట్ 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. పట్టణీకరణ సాంద్రత ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో మౌలిక వసతులు, సూపర్ స్పెషాలిటీ వైద్యం, సాంకేతిక విద్య మరియు వ్యవసాయేతర ఆదాయ వనరులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ జిల్లాల్లో మనం చూసినట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ మిగిలిన జిల్లాల కంటే మెరుగ్గా అంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క బహుమతీయ పేదరిక సూచిక ప్రకారం క్రింది వాటిలో ఏది ఆరోగ్య సంరక్షణ కిందకి వస్తుంది? హెల్త్ డిమెన్షన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, న్యూట్రిషన్ అండ్ చైల్డ్ అడోలసెంట్ మోర్టాలిటీ, పోషకాహారం మరియు బాలల యొక్క కిశోర ప్రాయ మరణాలు. జాతీయ మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో మొత్తం 12 సూచికలు ఉంటాయి. ఇవి
3 రంగాలుగా వర్గీకరించబడ్డాయి. ఆల్రెడీ వీటన్నిటిని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి డీటెయిల్గా చూడండి. ఆరోగ్యం, చైల్డ్ అడోలసెంట్ మార్టాలిటీ, అదేవిధంగా ప్రసవానంతర సంరక్షణ, విద్య, పాఠశాల విద్యా సంవత్సరాలు హాజరు, అదేవిధంగా మనం జీవన ప్రమాణాల్లో చూసుకున్నట్లయితే వంట, గ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ఇల్లు, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మరియు జనాభా వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వయోవృద్ధుల యొక్క జనాభా 60+ ఇయర్స్ అత్యధిక శాతంలో ఉన్న జిల్లాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కోస్టల్ ఆంధ్ర రీజియన్, కోస్తా ఆంధ్ర ప్రాంతం. మనకి కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలు జననాల రేటు వేగంగా తగ్గడం, మెరుగైన ఆరోగ్య వసతుల వల్ల ఆయుర్దాయం పెరగడం మరియు యువత వలసలు పెరగడం వలన వయోవృద్ధుల యొక్క జనాభా శాతం ఎల్డర్లీ డిపెండెన్సీ రేషియో రాయలసీమ మరియు గిరిజన ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా నమోదవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మరియు ఇటీవల ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రి ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ శాతం ఎంతగా నమోదు అయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అబౌవ్ 95%. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు అంటే ఆసుపత్రిలో ప్రసవాలు అనేవి 97% కంటే కూడా ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి. సో అంబులెన్స్ సేవలు, అదేవిధంగా తల్లి పిల్ల సంరక్షణ పథకాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సి బలోపేతం చేయడం వలన ఇంట్లో ప్రసవాలు దాదాపు శూన్య స్థాయికి అయితే చేరాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యూత్ డిపెండెన్సీ రేషియో వర్సెస్ ఎల్డర్లీ డిపెండెన్సీ రేషియో ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో యువ ఆధారపడే నిష్పత్తు మరియు వయోవృద్ధుల ఆధారపడే నిష్పత్తుల మార్పుపై క్రింది ప్రకటనలను చూద్దాం. మొదటి స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాలల ఆధారపడే నిష్పత్తి కంటే వయోవృద్ధుల ఆధారపడే నిష్పత్తి వేగంగా పెరుగుతున్న దశలోకి ప్రవేశిస్తుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం సంతానోత్పత్తి రేటు అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది మనకి రీప్లేస్మెంట్ స్థాయి కంటే తక్కువకి పడిపోయింది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ డి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.5 to 1.6గా నమోదు కావడం వల్ల పిల్లల సంఖ్య తగ్గి యువ ఆధారపడే నిష్పత్తి తగ్గుతుంది. అదే సమయంలో అట్ ద సేమ్ టైం మెరుగైన వైద్య అవకాశాల వల్ల ఆయుర్దాయం పెరిగి వయోవృద్ధుల ఆధారపడే నిష్పత్తి అంటే ఏజింగ్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఇది రాష్ట్ర డెమోగ్రఫిక్ డివిడెండ్లో మార్పుకు సూచిక. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యలో ఆశించిన విద్యా సంవత్సరాల ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ను పెంచడానికి మరియు డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన సంక్షేమ పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, తల్లికి వందనం. సో మనకి ఇది గవర్నమెంట్ చేంజ్ అయ్యే ప్రతిసారి కూడా ఈ స్కీమ్స్ నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. అండ్ అదేవిధంగా అమౌంట్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ప్రతి స్కీమ్కి మనకి వేసే అమౌంట్ని కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో వైద్యం కోసం ప్రజలు సొంతంగా చేసే ఖర్చు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పై క్రింది ప్రకటనలను చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఉచిత లేదా బీమా వైద్య సేవల విస్తరణ కారణంగా ఏపీలో వైద్య ఆరోగ్య సంబంధిత సొంత ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గడం వల్ల పేద కుటుంబాల బహుమితీయ పేదరికంలోకి నెట్టబడకుండా నేరుగా నిరోధించబడ్డాయి. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మొత్తం కూడా చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాజా ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ తలసరి రాబడి పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా ఎస్డిజి ఇండియా ఇండెక్స్ నివేదిక ప్రకారం భారతీయ రాష్ట్రాలలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతిలో ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 5th ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రాల స్థూల విలువ జోడింపులో అత్యధిక శాతాన్ని అందిస్తున్న రంగం ఏది? గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అట్ కరెంట్ ప్రైజెస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సర్వీస్ సెక్టర్, సేవా రంగం. సో ఇవి కూడా చూసుకోండి, పర్సంటేజెస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక భౌగోళిక నివేదికల ప్రకారం అత్యధిక జనాభా సాంద్రత పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్ నమోదైన జిల్లా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, తాజా నీతి ఆయోగ్ నివేదిక మరియు రాష్ట్ర ఆరోగ్య సూచిక గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలోపు పిల్లల యొక్క మరణాల రేటు అండర్ 5 మోర్టాలిటీ రేట్ స్థితి ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లోవర్ దాన్ ద నేషనల్ యావరేజ్. అంటే జాతీయ సగటు కంటే కూడా మనకి ఆంధ్రప్రదేశ్ది తక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో ఏ ఉపరంగం అత్యధిక నికర ఆదాయాన్ని నమోదు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, చేపలు మరియు ఆక్వాకల్చర్ యొక్క పెంపకం. నెక్స్ట్ క్వశ్చన్, తాజా పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాల నిరుద్యోగత రేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్లైట్లీ హయ్యర్ దాన్ ద నేషనల్ యావరేజ్. జాతీయ సగటు కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర సొంత పన్ను ఏతర రాబడి ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అత్యధికంగా నిధులు సమకూరుస్తున్న రంగం. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మైన్స్ అండ్ మినరల్స్, గనులు మరియు ఖనిజ రంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం సంతానోత్పత్తి రేటు టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఎంతగా ఉనికిలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1.5 బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అధికారిక జనాభా సూచికల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా శాతం అర్బన్ పాపులేషన్ పర్సెంటేజ్ నమోదైన తీర ప్రాంతం జిల్లా ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ మరియు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం అక్షరాస్యత శాతం లిటరసీ రేట్ ఎంతగా నమోదైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 72.6%. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క ఎస్విజి ఇండియా ఇండెక్స్ నివేదిక ప్రకారం 100 పాయింట్లకు గాను ఆంధ్రప్రదేశ్ సాధించిన మొత్తం కాంపోజిట్ స్కోర్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 74. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికల ప్రకారం ఏపీలో ప్రతి 1000 సజీవ జననాలకు నమోదైన శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 19. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర స్థాయిలో లింగ అసమానత సూచిక జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లెక్కింపులో ఆంధ్రప్రదేశ్ మహిళల యొక్క సాధికారత ఎంపవర్మెంట్ పరిమాణాన్ని ప్రతిబింబించే సూచిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి షేర్ ఆఫ్ సీట్స్ హెల్డ్ ఇన్ లోకల్ బాడీస్ అండ్ లెజిస్లేచర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ విశ్లేషణ ప్రకారం తలసరి జిల్లా నికర ఉత్పత్తి పర్ క్యాపిటా ఎన్డీడీపీ అత్యల్పంగా ఉన్న జిల్లా, తక్కువగా ఉన్న జిల్లా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా మరియు ఉపాధి డేటా ప్రకారం ఏపీలో ఆర్థిక లేదా ఉపాధి అవకాశాల కోసం జరుగుతున్న గ్రామీణ పట్టణ వలసలు రూరల్ టు అర్బన్ మైగ్రేషన్లో అత్యధిక శాతం వలసలు ఏ రంగానికి చెందుతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంట్రా డిస్ట్రిక్ట్ మైగ్రేషన్ విత్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్, ఒకే జిల్లా పరిధిలోని అంతర్గత వలసలు. నెక్స్ట్ క్వశ్చన్, తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఏపీ మొత్తం శ్రామిక శక్తిలో లేబర్ ఫోర్స్లో ప్రాథమిక రంగంలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాలు ఎంత శాతం మందిని పనిచేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 46%. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ జాతీయ బహుమతీయ పేదరిక సూచికలో ఆంధ్రప్రదేశ్లోని కుటుంబాలలో అభద్రతను లేదా లేమిని తగ్గించడంలో ఏ అంశంలోని అత్యంత వేగవంతమైన పురోగతి నమోదైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కుకింగ్ ఫ్యూయల్ అండ్ శానిటేషన్ 2, వంట ఇంధనం అదేవిధంగా పారిశుద్ధ్య సదుపాయాలు.
నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ అధికారిక ఆరోగ్య నివేదికలు మరియు ఎస్ఆర్ఎస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మహిళల యొక్క సగటు ఆయుర్దాయం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఎంతగా ఉనికిలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 72.8 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి ఎన్ఎస్ఓ విద్యా నివేదికలు మరియు పిఎల్ఎఫ్ఎస్ సర్వే ఆధారంగా ఏపీలో అత్యల్ప అక్షరాస్యత శాతం లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న జిల్లా. కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.